హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ వివాదం అలుముకుంటోంది. హెచ్సీఏ నిర్వహిస్తున్న టీ20 లీగ్ నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాదిస్తోంది. బీసీసీఐ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న టీ20 లీగ్లో ఆడుతున్న ప్రముఖ ప్లేయర్స్తో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సినీ నటులు విజయ్ దేవరకొండ, వెంకటేష్లకు టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ను అడ్డుకుని తీరుతామని చెబుతున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ వివాదాలు అలుముకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. టీ20 లీగ్ అసలు అర్ధరహితమని, అది నిర్వహించే హక్కు హెచ్సీఏకి లేదని చెప్పి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ, ఎవరైతే టీ20 లీగుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో విజయ్ దేవరకొండతో పాటు పలువురికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదం అవుతుంది. మనతో పాటు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? టీ20 లీగ్పై మీ అభ్యంతరం ఏంటి? టీ20 లీగ్ అది ఒక ప్రీమియర్ లీగ్ స్టైల్. అది ఐపీఎల్ మాదిరిగా ఫ్రాంచైజింగ్ ఒకవేళ టోర్నమెంట్ చేయాలనంటే బీసీసీఐ ఐపీఎల్కి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో మొట్టమొదటిది ఈ టోర్నమెంట్ చేయాలనంటే ఇండిపెండెంట్గా ఒక గవర్నింగ్ కౌన్సిల్ని వీళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఎన్నుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నుకోవాలి. అందులో ఆ ఎన్నికల్లో చైర్మన్ ఎవరో కూడా జనరల్ బాడీ డిసైడ్ చేయాలి. అట్లా కాకుండా ఇక్కడ ఈ ఆగమరావు అంటే ఆయనను గవర్నింగ్ కౌన్సిల్ సెల్ఫ్ అపాయింటెడ్ గవర్నింగ్ కౌన్సిల్, అందులో చైర్మన్గా యునానిమస్గా క్విట్ ప్రో పద్ధతిలో చేశారు. ఎందుకంటే ఆయన జీవన్ రెడ్డి యునానిమస్ ఎలక్షన్కి సహకరించిండు, ప్లస్ ట్రెజరర్ అనిల్ కుమార్ గెలవడానికి సహకరించిండు ఓట్లు డివైడ్ చేసి. ఆ తర్వాత నవీన్ రావు గారికి దగ్గర బంధువు అనేది వినికిడి ఉన్నది. వీళ్ళందరూ కలిసి ఆయన అక్కడ కూర్చుని పెట్టరు అనేది ఒక ఉన్నది. రెండోది, రూల్ ప్రకారము ఆయన జనరల్ బాడీ ఎన్నుకున్న చైర్మన్ కాదు, కాబట్టి అది చెల్లదు. ఇటువంటి ప్రీమియర్ లీగ్ చేయాలంటే ముందు 45 డేస్ ముందు ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. 45 రోజుల ముందు అప్రూవల్ తీసుకోవాలి. అటువంటి అప్రూవల్ లేకుండానే బీసీసీఐ నుంచి అప్రూవల్ లేకుండానే వీళ్ళు టోర్నమెంట్ అనౌన్స్ చేయడం, పిల్లలు ఆడే క్రికెటర్స్, అఫీషియల్స్, స్పాన్సర్స్, ఎండార్ చేసే బ్రాండ్ అంబాసిడర్లు అందరికీ కూడా ప్రాబ్లం అయితే అందరి మీద కేసులు అయితే. నేను మొన్న హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ప్రెస్ మీట్ నేను స్వయంగా అటెండ్ అయ్యాను. హెచ్సీఏ అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ అనుమతి ఉంది ఈ లీగ్కి అని చెప్పి. ఉంటే చూపించమనండి. చాలా సింపుల్. ఏంటంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసేటప్పుడు, సుప్రీంకోర్టు బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, తర్వాత అకౌంటబిలిటీ అంటే బాధ్యత, పారదర్శకత అనే కొన్ని క్లాజులు పెట్టింది. దాని ప్రకారము వీళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళకున్న పర్మిషన్లు చూపించాలి, డిస్ప్లే చేయాలి, అడిగిన వాళ్ళకల్లా చూపించాలి. రూలు తొక్కి పెడుతున్నారు, వీళ్ళు బైపాస్ చేస్తున్నారు. రూలుకు వ్యతిరేకంగా పోతుంటే క్రిమినల్ చర్య అవుతుంది. ప్రజల్ని లేని అప్రూవల్ ఉందని చెప్పి మభ్యపెట్టి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రైవేట్ అకౌంట్లో అప్రూవల్, అది కూడా జనరల్ బాడీ అప్రూవల్ లేకుండా ఒక బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేసి 30-40 కోట్ల రూపాయలు ఆపరేట్ చేసి మోసం చేసే కుట్రతో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు అవుతాయి. మొండిగా వీళ్ళు ప్రైవేట్గా మేము చేసుకుంటామంటే ఆ ప్రైవేట్ టోర్నమెంట్ ఎవడు దేకని దాన్ని వాడు ఏం చేసుకుంటే ఎవరికి మాకు సంబంధం లేదు. కోర్టును అప్రోచ్ అవుతున్నాము, బీసీసీఐకి ఆల్రెడీ చెప్పినాము, నోటీసులు పంపించినాము. దాని తర్వాత కూడా వీళ్ళు క్రిమినల్ చర్య చేస్తాము అని అంటే తర్వాత వచ్చే రిపర్కషన్స్ అని వాళ్ళు అనుభవిస్తారు. టీ20 లీగ్ ద్వారా మేము డబ్బులు కోట్ల రూపాయలు పెడతామంటాం. నేను చెప్తున్న ప్రధానమైన విషయం, తెలంగాణకు హైదరాబాద్ క్రికెట్ సంబంధం ఏంది? హైదరాబాద్ కన్ఫై కావాలి. నీ పేరే హైదరాబాద్, ఊరు హైదరాబాదు, నీ మెంబర్లు హైదరాబాద్, నువ్వు చేసే లీగ్ హైదరాబాద్ పేరు మీద పెట్టుకో. ఎవడొద్దంటున్నాడు? తెలంగాణ నీకు సంబంధం ఏంది? తెలంగాణ జిల్లాల్లో నీ ఫుట్ ప్రింటే లేదు. తెలంగాణ జిల్లాలో ఫుట్ ప్రింట్ లేకుండా తెలంగాణ జిల్లాల టీంలు కంపెనీలకు ఎట్లా అమ్ముకుంటాం? కార్పొరేట్ కంపెనీలకు ఒక రాజ్యాంగ పరంగా చేయాల్సిన చేసినామండి. మేము వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టాం. టీ20-21 నుంచి లీగ్ జరుగుతుందా జరగదంటారా? బీసీసీఐ, కోర్టులు, పోలీసులు, సిఐడి తలుచుకుంటే అది ఆగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గురువారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. హెచ్సీఏ నిర్వహిస్తున్న టీ20 లీగ్ అక్రమం అని చెప్పి దీనికి బీసీసీఐ అనుమతి లేదు. అన్ని నిబంధనలను అతిక్రమించి ఈ లీగ్ జరుగుతుంది కాబట్టి ఈ లీగ్ జరిగే అవకాశం లేదు. చట్టబద్ధంగా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి లీగ్ను అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కే పర్సన్ సాహిత్యంతో కర్ణాకర్ 10 టీవీ, హైదరాబాద్.